నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్యాంకు అందించే రుణాలతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలని కోరిన సెంట్రల్ బ్యాంక్ హెడ్. విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎక్స్ప్లోజివ్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించిన బిర్లా ఐలయ్య. పోచంపల్లి పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కాంట్రాక్ట్ అధ్యాపకులకు 3% ఇంక్రిమెంట్ తో కూడిన స్కేల్ ను అమలు చేయాలని వినతి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులు. టీఎస్యూటీఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్. అంబేద్కర్ నగర్ లోని బాలాజీ బేకరీలో భారీ చోరీ. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో బాలాజీ బేకరీలో భారీ చోరీ చోటు చేసుకుంది. బేకరీలో ఉన్న సామాగ్రిని మొత్తం లూటీ చేసిన దొంగలు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన చౌరస్తాలో ఉన్నటువంటి బాలాజీ బేకరీలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు బేకరీలోని విలువైన వస్తువులతో పాటు ఫర్నిచర్ ను, ఫ్రిడ్జ్లను, బేకరీ సామాన్లను మొత్తం రాత్రికి రాత్రే లూటీ చేసి తీసుకువెళ్లారు. బేకరీ బయట ఉన్న పాన్ డబ్బాని కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. ఘటనపై బాధితులు మాట్లాడుతూ, గత కొంతకాలంగా షాపు ఓనర్ కు మాకు మధ్య వివాదం నడుస్తుందని, మమ్మల్ని బెదిరించి పలుసార్లు బయట పెట్టారని, బేకరీ లేకుండా చేస్తామని సవాల్ విసిరారని తెలిపారు. మాకు షట్టర్ ఓనర్ పైనే అనుమానం ఉందని తెలియజేశారు. బేకరీలోని కౌంటర్లో డబ్బులు ఉన్నాయని, ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామన్నారు. ఈ విషయమై మాకు న్యాయం చేకూర్చాలని బాధితుడు కోరారు. శ్రీనివాస్ అండి. నేను గత కొంతకాలంగా అంబేద్కర్ నగర్లో బాలాజీ బేకరీ నడిపిస్తున్నాను. అయితే ఇందులో మా ఓనర్కి నాకు ఒక 10-15 రోజుల నుండి కొంత వివాదం నడుస్తుంది. షట్టర్ ఖాళీ చేయమని చెప్పి. నాకు వేరే మార్గం లేదు. నేను షట్టర్ తీసుకొని కూడా సంవత్సరం అయింది. నేను ఖాళీ చేయలేని పరిస్థితి ఉందని చెప్పి అతనికి మొర పెట్టుకుంటే కొంతమంది రౌడీ షీటర్లతో బెదిరించాడు. ఇక్కడ ఖాళీ చేయకపో, నువ్వు కాలు పెడితే నేను చంపేస్తామని చెప్పి బెదిరించాడు. ఆ భయంతో నేను మొన్న 31st రోజు 3:30 మధ్యాహ్నం వచ్చి దౌర్జన్యంగా మా పని పిల్లని బయటికి లాగేసి షట్టర్కు లాక్ వేసుకున్నాడు. లాక్ వేసినందుకు నేను పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఈ విషయమై మాట్లాడదామని అనుకునే లోపల నేను రాత్రి అనుకోకుండా నాకు నాగ్పూర్లో కొంచెం పని ఉండడం వల్ల నాగ్పూర్ వచ్చాను. నేను నాగ్పూర్ వచ్చిన సందర్భం తెలుసుకొని మధ్యరాత్రి నుంచి రాత్రి 11 గంటల నుండి నా బేకరీలో టీఎస్యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన గ్రంథాలయ చైర్మన్. వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట్ మండలం విద్యా వనరుల కేంద్రం ఆవరణలో నేడు తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ క్యాలెండర్ ను జిల్లా గ్రంథాలయ చైర్మన్ షేరి రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి సమావేశంలో ఉపాధ్యాయ సమస్యలు, పాఠశాలల పరిస్థితుల గురించి గ్రంథాలయ చైర్మన్ కి మండల అధ్యక్ష కార్యదర్శులు గౌరారం గోపాల్, ఎండి అలీముద్దీన్, కమిటీ సభ్యులు చైర్మన్ కి వివరించారు. అన్ని సింగిల్ స్కూల్స్ ఉన్న పాఠశాలలకు విద్యా వాలంటీర్లను నియమించుట పరిశీలించవలసిందిగా, విద్యా చైతన్యానికి తోడ్పాటు అందించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధిపతి ఎన్ హరిలాల్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింహులు, మాజీ సర్పంచ్ రాములు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాపోలు రాములు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడుప్పల్ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు మాట్లాడుతూ స్త్రీ విద్య వికాసానికి పునాది వేసి ఎన్నో ఆటుపోటులను అవమానాలను ఎదుర్కొని సాంఘిక దురాచారాలను రూపుమాపిన మహావనిత సావిత్రిబాయి పూలే అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తుందన్నారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే దినోత్సవం జనవరి 3వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపోలు సువర్ణ, ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహాం లింకన్, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, కోశాధికారి భజ్జూరి శ్రీనివాస్, ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా తన ప్రాణానికి తెగించి తన భార్యకు విద్య నేర్పి అసలు బయటికి వచ్చి పాఠాలు చెప్తే పురుషులు చెప్తే స్త్రీలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆమెకు చదువు చెప్పి ఆమెను ఒక టీచర్గా తయారు చేసి ఆమెతో ఒక పాఠశాల పెట్టించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన మరి ఈమె చదువు చెప్తా ఉంటే పిల్లలకి 10 మంది బాలికలతో ప్రారంభమైనటువంటి పాఠశాల మరి అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి సనాతనవాదులు ఎవరైతే చదువుకు వ్యతిరేకంగా అమ్మాయిల చదువుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాజంలో వాళ్ళందరూ కూడా వాళ్ళని వ్యతిరేకించారు. ఏ విధంగా మీరు వాళ్ళను స్త్రీలను నోట్ల మీదకి తీసుకొస్తారు? స్త్రీకి చదువు అవసరమా? స్త్రీ చదువుకుంటే మరి రోడెక్కితే ఈ సమాజం ఏమైపోతుంది? అరిష్టం కాదా? సమాజానికి మంచి జరుగుతుందా? కీడు కాదా? అట్లాంటి లేని మీరు ఆలోచనలు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి ఆ రోజు ఆయనకు మరి వ్యతిరేకంగా మరి పోరాటం చేశారు. వాళ్ళందరూ కూడా ఇంటి మీద దాడి చేశారు, వాళ్ళ నాన్న మీద దాడి చేశారు, అమ్మ మీద దాడి చేశారు, టీచర్ సావిత్రిబాయి పూలే గారి మీద దాడి చేశారు. చదువు చెప్పడం ఏంది? నువ్వెవరు చెప్పడానికి? నువ్వు ఉద్ధరిస్తున్నావా? నువ్వేనా ఉద్ధరించేది? మేమంతా కాదా? మేము అనాదిగా ఉన్నటువంటి వాళ్ళని ఉద్ధరించేది నువ్వు కొత్తగా ఇలా చదువు చెప్పి ఏమి ఉద్ధరిస్తావు అని చెప్పి ఆమెను ఎగతాళి చేశారు. మీరు అట్లయినా వినకపోతే దాడి చేశారు, మట్టి పోసిర్రు, దుమ్ము పోసిర్రు, బూతులు తిట్టిర్రు, పెండ జల్లిర్రు, అనేక అవమానాలు. ప్రజా ఉద్యమకారిణి, ప్రజల కోసం తమ జీవితాంతం త్యాగం చేసి తన కుటుంబాన్ని తన శరీరాన్ని కూడా ప్రజలకు అర్పించినటువంటి మహనీయురాలు జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి సందర్భంగా యావత్ సమాజానికి బోడుప్పల్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు 194 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి సావిత్రిబాయి గారి యొక్క పుట్టినరోజు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు స్త్రీలు బయటికి వెళ్ళడం అంటే మహాగగనం, చదువుకోవడం అనేది ఇంపాసిబుల్. ఏ కులం స్త్రీ అయినా, ఏ కులం స్త్రీ అంటేనే వంటింటికి పరిమితం కావాలి, పిల్లలుగానే యంత్రాలుగానే ఉండాలి. యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు 3% ఇంక్రిమెంట్తో కూడిన స్కేల్ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ 3% ఇంక్రిమెంట్తో కూడిన స్కేల్ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు. వివిధ దశల్లో తాము విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి తమ పట్ల ఎలాంటి సానుకూలత చూపడం లేదని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓయూలో కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం కాంట్రాక్ట్ టీచర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలలో పనిచేసే అధ్యాపకులను మాత్రం రెగ్యులర్ చేయకుండా
మోసం చేసిందన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మా అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించి ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. డిసెంబర్లో హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద ధర్నా నిర్వహించినప్పుడు చైర్మన్ సీఎంతో మాట్లాడి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈరోజు మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలైన సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాము. అన్ని 12 యూనివర్సిటీల్లో చేస్తున్నటువంటి అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి అధ్యాపకులందరి తరఫున మా విన్నపం ఒక్కటే, గవర్నమెంట్కి మాకు రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి. మేము ఎన్నో సంవత్సరాలుగా మా పరిశ్రమనంతా కూడా ఇక్కడే చేస్తున్నాము. మా ఇంటి బాధ్యతలతో పాటు ఇక్కడ యూనివర్సిటీ బాధ్యతలు కూడా సక్రమంగానే నిర్వహిస్తున్నాం మేము ఇక్కడ. కాబట్టి మాకు మీరు రెగ్యులరైజేషన్ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ కనుక ఆలస్యం జరిగితే మేము కూడా ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి ముందు వరుసలో ఉంటామని గవర్నమెంట్కి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లకి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ప్లస్ 3% ఇంక్రిమెంట్తో కూడినటువంటి స్కేల్ని తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. గత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను మాత్రము రెగ్యులరైజ్ చేయకుండా మాకు అన్యాయం చేసిపోయినది. ఆ సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అండగా నిలబడింది. ఆ సమయంలో పోచంపల్లి పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులను పరిశీలించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. పోచంపల్లి పట్టణం 12వ వార్డు భావనఋషిపేటలో అంగన్వాడీ బిల్డింగ్ ను ప్రారంభించారు. అనంతరం పలు వార్డులలో పర్యటించి పలు అభివృద్ధి పనులపై కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో అభివృద్ధి పనులను చేపడతామని, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ నినాదమని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి తీర్చిదిద్దుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ప్రజల అభిష్టం మేరకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. జిల్లా కార్యదర్శి ఎం వినోద, మండల కార్యదర్శి అశ్విని మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జనవరి 3, 1831న పుట్టిన చదువుల తల్లి.
సావిత్రిబాయి పూలే బడికే పోకుండా భర్త అయిన మహాత్మా జ్యోతిబాయి పూలే తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకి విద్యను నేర్పిన మహాత్ముడు. సావిత్రిబాయి పూలే చదువు నేర్చుకొని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కుల మతాలు లేని శాస్త్రీయ సమాజం కోసం కృషి చేయడమే ఆ చదువుల తల్లికి నిజమైన నివాళి అన్నారు. తల్లులకు చదువు వస్తే తమ పిల్లలకు వారే చదువు చెబుతారని సావిత్రిబాయి పూలే ఆలోచన చేశారు. మనకు సేవారంగం అనగానే ఒక ఫ్లోరెన్స్ నైటింగేల్, ఒక మదర్ తెరిసా గుర్తుకు వస్తారు. వారికంటే ముందుగానే సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలో గొప్ప సామాజిక విప్లవానికి పునాది వేశారు. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే పేరు పొందారు. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నాయగావ్ అనే గ్రామంలో ఓ రైతు కుటుంబంలో జన్మించింది ఆమె. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు, సంపద లాంటి సమస్త హక్కులు నిరాకరించబడిన సమాజంలో ఆనాటి కట్టుబాట్లకు, సంప్రదాయాలను ఎదిరించి విధి నిర్వహణ విషయంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని నిలిచి గెలిచారు. అలాంటి చదువుల తల్లిని స్మరించుకుంటూ ఆమె జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. పెద్దకందుకూరులో ఎక్స్ప్లోజివ్ కంపెనీలో జరిగిన పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. పెద్దకందుకూరులో ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో గాయపడిన కార్మికులను పరామర్శించారు బిర్లా ఐలయ్య. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన పేలుడు ప్రాంతాన్ని ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను పరిశ్రమలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆరా తీశారు. ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని, ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అనంతరం భువనగిరి ఏరియా ఆసుపత్రిలో చనిపోయిన కనకయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే భువనగిరిలో కస్తూరి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. మిగతా ఈ ప్రకాష్ వీళ్ళు ప్రెస్ దగ్గర ఉన్నారు, కొద్ది దూరంగా వచ్చారు. ఎప్పుడైతే ఎందుకు సేఫ్టీ చేస్తలేరు? అది అవేర్నెస్, దాని ప్రికాషన్స్ అన్ని తీసుకుని బట్ అది చేస్తే నాకు తెలుసు. 4 ప్రెస్లు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క పెల్లెట్ వచ్చేసి 400 ప్రెస్లు 6 పెల్లెట్లు తయారవుతాయి. ఫస్ట్ మేము భయపడింది ఏంటంటే పెల్లెట్ రూమ్ లో అయిందేమో అనుకున్నాం. పెల్లెట్ రూమ్ ఐసోలేటెడ్, అది లోపల అయినా కానీ బయటకు ఏం రాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకళ్ళిద్దరు ఆపరేటర్స్ అడిగితే మనం ఏదైతే పేమెంట్ ఈ టైంలో ఇంత అవేర్నెస్ వచ్చి ఇంత సేఫ్టీ ఉన్న కాడ కూడా ఎందుకు అవుతుంది? ఇలా అదే 16 మంది లోపల ఉంటే ఎంత అదుతుండే? ఒక్కరు చనిపోయారు, ఒక్కరు పోయినా మొత్తం 4 పని చేస్తున్నారు. ముగ్గురు సేఫ్ కదా. బిల్డింగ్ ఏం కాదు కదా, గోడలేం కాదు కూడా మీకు అది లేదు. మీకు మీద ఈసారి గట్టిగా ఎక్స్పర్ట్ పిలుస్తుంది, అందరినీ బాధ్యులు చేసి లోపల తెగాలి. చాలా హరీ నెగ్లెన్స్ ఉంది. కోసం వీళ్ళకి రెస్పెక్ట్ లేదు, కంపెనీ అంటే అది లేదు. ఏంది మీ లాభాలే ముఖ్యం అనుకుంటారా ఏంది? ఇంట్లో నేను కూడా వర్కర్ పనిచేస్తాను. శ్రీగారు స్ట్రిక్ట్ ఇన్వైట్ చేయండి. నేను పైన కూడా గవర్నమెంట్ అంబులెన్స్ కూడా మీకు అది లేదు. మీకు మీద ఈసారి గట్టిగా ఎక్స్పర్ట్ పిలుస్తుంది, అందరినీ బాధ్యులు చేసి లోపల తెగాలి. చాలా హరీ నెగ్లెన్స్ ఉంది. కోసం వీళ్ళకి రెస్పెక్ట్ లేదు, కంపెనీ అంటే
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ మెదక్ జిల్లా 28వ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రజనీకాంత్, రాష్ట్ర సహకార్యదర్శి కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సమావేశంలో విద్యారంగ సమస్యలపై మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 8,220 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ స్కాలర్షిప్ల వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేని దుర్భర పరిస్థితి నెలకొందని, ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగాన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కిరణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామాయంపేట మండల కేంద్రంలోని మెదక్ జిల్లా 29వ మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యారంగాన్ని మొత్తం కూడా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పచెప్పడం కోసం, ప్రైవేట్ కార్పొరేట్ చేతిలో పెట్టడం కోసం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది. దానిలో భాగంగానే ఇలా ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలకు విద్యారంగాన్ని మొత్తం కూడా వారి చేతికి అప్పచెప్పే విధంగా డిటెన్షన్ విధానం తీసుకొచ్చి పేద విద్యార్థులకు విద్య దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మహాసభలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో తీసుకొస్తున్నటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి, రద్దు చేయాలని చెప్పేసి ఈ మహాసభలు రేపు తీర్మానం చేయబోతూ ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం బలోపేతం కోసం ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ కానీ, రియంబర్స్మెంట్ కానీ, మెస్ కానీ, కాస్మెటిక్ కానీ, మధ్యాహ్న భోజనం బిల్లులు విడుదల చేయాలనే విధంగా, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి విడుదల చేయడంతో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం బిల్లులు పెంచాలని చెప్పేసి ఈ మహాసభలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా జిల్లా కేంద్రంలో కానీ రామన్పేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల బ్యాంకు ద్వారా అందించే రుణాలతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకుని బ్యాంకును అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని కోరిన సెంట్రల్ బ్యాంక్ హెడ్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శనివారం నూతన బ్యాంకు భవనాన్ని ప్రారంభించారు సెంట్రల్ బ్యాంక్ హెడ్ దారా సింగ్ నాయక్. రామాయంపేటలో 1971లో సెంట్రల్ బ్యాంకు ప్రారంభించామని, నేటికి 43 సంవత్సరాలు పూర్తయిందని, 90 కోట్ల టర్నోవర్తో బ్యాంకు ముందుకు సాగుతుందని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ఖాతాదారులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోనల్ హెడ్ దారా సింగ్ నాయక్, రీజనల్ హెడ్ కృష్ణమోహన్, బ్యాంక్ మేనేజర్ భీముడు నాయక్, చీఫ్ మేనేజర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. ఫిల్ చేసి పెడతాం. అందులో అటు ముందు ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి, ముందున్న డీటెయిల్ తోటి, మీ వ్యక్తిగత విషయాలతోటి ఫిల్ చేసి పెడతాం. అవి చాలా దగ్గర అవుతాయి. కొన్ని కావాల్సినప్పుడు అడుగుకొని తీసేసుకొని పంపించడం జరుగుతుంది. ఇలాగే ఈ డిజిటల్ పరంగా చాలా ముందుకు వెళ్తున్నాము. అండ్ ఈ డిజిటల్కి అయితే లోన్స్ అయితే మీకు వ్యక్తిగత రుణాలు కానివ్వండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు, ఈ మన దీనిలో తర్వాత ఏ ఎంఎస్ఎంఈ లోన్, మీకు స్టాండప్ ఇండియా కానివ్వండి, పిఎంఈజీపీ లోన్స్ కానివ్వండి, ఏ లోన్స్ అన్నా మీకు ఇదిగా ఏర్పడతారు. ఎవరైనా ముందుకు వెళ్తూ వస్తుంటే ఇండస్ట్రీని పెట్టుకోవడానికి నాగరాజు గారు అప్పుడు చెప్పినట్టుగా అలాగే ముందుకు వస్తుంది వాళ్ళు చెప్తే తప్పక బ్యాంక్ సహకారం ఇస్తుంది. ఒకటే ముందు చేయాలి, అతను చేసి కొంతమందికి ఉపాధి కల్పించాలి. దట్ ఈజ్ ద మెయిన్ ఉద్దేశం. నాకు ఏదో ఇస్తున్నారు, చేస్తున్నారు, ఉపాధి కల్పించాలి. మీరు బతుకారు. వాళ్ళు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు బతుకారు. దీనిలో నిజంగా మనం సపోర్ట్ చేస్తున్నాం బ్యాంకు విరివిగా. అండ్ డిపాజిట్లు అయితే ఈరోజు మీరు చూస్తున్నాము. ప్రతి విషయానికైతే మీరు ఎంత పెట్టినా కొంత పొదుపు అనేది అవసరం. సేవింగ్ ఖాతాలో కానీ అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత బీమా విషయాలు, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ మన వ్యక్తిగతంగా ముందు మన డిపెండెంట్స్.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.